ఇవాళ షిరిడీలో డే 2 అండి. ఈరోజు మళ్ళీ గుడి దగ్గరికి వచ్చినాము. ఈరోజు మళ్ళీ దర్శనం చేసుకుందాం అనేసి వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ద్వారకామాయి దగ్గర ఉన్నాము. ద్వారకామాయి దర్శనం అయిపోయింది. లోపలికి ఫోన్ అలో లేదండి. దర్శనం అయిపోయి బయటికి వచ్చాము. ఇక్కడే పక్కనే మళ్ళీ చావిడి గుడి ఉంది. చావిడి చూపిస్తాను రండి. బయట నుంచి అది కూడా, లోపలికి ఫోన్ అలో లేదు. ఇది చావేడి అండి. ఇక్కడ కూడా లోపలి ఫోన్ అలో లేదు. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసినామండి. ఇక్కడ మొత్తము ద్వారకామాయి, చావిడి, ఈ తర్వాత చుట్టూ మొత్తం ఇంకా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చుట్టూ ఎక్కడ చూసినా షాప్స్ ఉన్నాయి. లోపలికి వెళ్తే ఇంకొకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. స్వామి టెంపుల్ దాటినాక లోపల మళ్ళీ ద్వారకామాయి దాటేసి ఇక ముందుకు వెళ్ళినాక వెనకాల ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. లోపల ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా అంగరంగ వైభవంగా అనిపిస్తున్నాడండి. స్వామి దర్శనం కూడా మాది అయిపోయింది. ఫస్ట్ ద్వారకామాయి దర్శనం చేసుకున్నాం, తర్వాత చావడి దర్శనం అయిపోయింది, ఆ తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. లోపల ఫోన్ అలో లేదు కాబట్టి ఏం చూడిపోలేకపోతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా వీలైతే షిరిడి దర్శనానికి రండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి చోట వాటర్ ఫెసిలిటీ, కూల్ వాటర్, ఎక్కడ కూల్ వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. తప్పకుండా షిరిడీకి రండి. ప్రీవియస్ షిరిడీకి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి. అప్పుడు ఫెసిలిటీస్ ఇన్ని ఉండేవి కాదు, చాలా ఇబ్బంది అయ్యేది వస్తే. కానీ ఇప్పుడు ఎక్కడ ఇబ్బంది లేదు. అసలు ఇంకా 2 days స్పెండ్ చేయాలనిపిస్తుంది ఇక్కడనే నాకు. కానీ టైం లేదు. రిజర్వేషన్ ఉంది, మళ్ళీ రిటర్న్ రిజర్వేషన్ అయిపోయింది. లేదంటే అసలు మా పిల్లలైతే ఇంకా ఉందమ్మా మీ 2 days ఇక్కడే అంటున్నారు. రిజర్వేషన్ లేకపోతే ఇంకా 2 days అయినా స్పెండ్ చేసేవాళ్ళం. అస్సలు వెళ్ళాలనిపిస్తలేదు. మళ్ళీ మేము 2 families వచ్చాం కాబట్టి వాళ్ళని కూడా వీళ్ళు చూసుకోవాలి కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. సింగిల్ ఫ్యామిలీ అయితే ఇంకైనా ఉండేవాళ్ళం, కానీ మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు, మేము, మా మామయ్య 9 మంది వచ్చాం. మళ్ళీ పిల్లలకు ఆఫీస్ ఎవరి సెలవులు పెట్టిండ్రు. మళ్ళీ రేపు లీవ్ వీలు కాదు కాబట్టి ఈరోజు మేము వెళ్ళాల్సిందే. ఇక్కడంతా షాపింగ్స్. ఇక్కడ షాపింగ్ మాల్స్ చూడండి, వరుసగా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ బాబాకు సంబంధించిన ప్రతి పూజా ఐటెం దొరుకుతుంది. బాబా పూజా ఫోటో ఫ్రేమ్స్ కానీ, విగ్రహాలు కానీ, బాబాకు వేసే మాలలు కానీ, ప్రసాదాలు ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. కాకపోతే రేట్స్ మనం కనుక్కొని తీసుకోవాలి. 1-2 షాపుల్లో రేట్స్ కంపేర్ చేసి తీసుకోవాలి. వాళ్ళు మనం చూడగానే డబుల్ రేట్లు చెప్తారు, కానీ కొంచెం మనకు రేట్ ఐడియా వచ్చినాక అప్పుడు ఇంకో షాప్లో మనం తీసుకోవాలి. ఎవ్రీ ఐటెం దొరుకుతుంది ఇక్కడ. ఇసే అచ్చా నీకా బాగుంది. ఏ సేమ్ లేదు. ఏదో స్మెల్ వస్తుంది గంధం కంటే. कितना मेटल 50 rupees. ఇక్కడ ఒక షాప్కి వచ్చామండి. షాప్లో బాబా ఇవన్నీ రకరకాల ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. డిఫరెంట్ ఫేసెస్ తోటి చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము కూడా ఇక్కడ ఒక ఫోటో ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకున్నాం మా ఇంటికి తీసుకెళ్ళడానికి. అన్ని సైజెస్లో ఉన్నాయి ఇక్కడ. మనం డ్రాయింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు, పూజ రూమ్లో పెట్టుకోవచ్చు. అన్ని సైజెస్, ఏ సైజ్ కావాలంటే ప్రతి సైజ్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. మేము సెలెక్ట్ చేసుకున్నాం ఫోటో ఫ్రేమ్. ఎదురుగా మీకు కనిపిస్తుంది చూడండి, అదే బాబా 2 చేతులతోటి మనల్ని బ్లెస్ చేస్తున్నట్టు ఉన్నాడు. ఆ బాబాని మేము సెలెక్ట్ చేసుకున్నాం. మనకి ట్రావెలింగ్లో ఇబ్బంది అవుతుందంటే నేను మంచిగా ప్యాక్ చేసి ఇస్తున్నాడు. మొత్తం పేపర్స్ అని ప్యాక్ చేసి ఇస్తున్నాను చెప్పి ఇస్తున్నాడు ఆయన.
నుండి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నామండి. ఇప్పుడే స్టార్ట్ అయినాము. ఇప్పుడు మాకు 9:20కి రిటర్న్ ట్రైన్ ఉందండి. ఇప్పుడు మేము షిరిడీ నుంచి మళ్ళీ నాగర్సోర్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 6:30 అవుతుంది, బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్ ఉంది, మాకు మొన్ననే మాట్లాడుకున్నాం వచ్చిన రోజు. అదే వెహికల్లో మళ్ళీ రిటర్న్ అవుతున్నాం నాగర్సోల్కి. ఓకేనండి, ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.